హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఇవి వచ్చేసి మనకు ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్. సో మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తున్నామండి. సో వాటికి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసి -3x² plus 4xy² minus 5xy divided by 3x minus 4y plus 5z అనేసి వచ్చారండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే మనము xyని కామన్ తీద్దాము. సో -xy కామన్ తీస్తే ఎంత ఉంటుందండి? 3x minus 4y minus నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5z. ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మనకు ప్లస్ వస్తుందండి 5z బై ఇక్కడ మనకు డివైడెడ్ బైలో ఏముందో యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోండి. 3x minus 4y plus 5z. సో దీంట్లో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుందండి. పైన కింద మనకు క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి? మనకు -xy అనేది వస్తుంది. సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. -xy వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఒక త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలు అనేసి ఇచ్చారండి. సో మనకు ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే 3 మధ్యగత రేఖలు అంటే ఇదండి. మనకు ఇక్కడ మధ్యలో ఉండేటటువంటిది మనకు ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేమి ఇచ్చారు? ఒక త్రిభుజంలోని 3 మధ్యగత రేఖలు ఎల్లప్పుడూ త్రిభుజానికి ఎక్కడ ఉంటాయండి? అంతరంలోనే ఉంటాయి. మనకి ఇక్కడ లోపలనే ఉన్నాయి కదండి. ఎల్లప్పుడూ త్రిభుజానికి అంతరంలోనే మనకు 3 మధ్యగత రేఖలు అనేటివి ఉంటాయి. ఎల్లప్పుడూ త్రిభుజానికి బాహ్యంగా ఉంటాయి అనేది కాదు. కొన్ని అంతరంలో కొన్ని బాహ్యంలో ఉండవు. ఎల్లప్పుడూ త్రిభుజ భుజాలతో ఏకీభవిస్తాయి అనేది కూడా కరెక్ట్ కాదండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? మనకు ఈ త్రిభుజంలో ఉండేటటువంటి 3 మధ్యగత రేఖలు చూసుకున్నట్లయితే ఎక్కడ ఉంటాయండి? ఇవి మనకు త్రిభుజానికి అంతరంలోనే ఉంటాయి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు సమాంతర చతుర్భుజం తీసుకున్నట్లయితే దీన్ని 2 టైమ్స్ రొటేట్ చేస్తే మనకు మళ్ళీ సమాంతర చతుర్భుజమే వస్తుందండి. సో కాబట్టి దీని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత అండి? 180 degrees. 2 టైమ్స్గా. సో 1 టైం చేస్తే మనకి ఎంత అవుతుంది? 90 degrees. ఇంకో టైం చేస్తే ఎంత అవుతుందండి? 90 degrees. సో మొత్తం 2 టైమ్స్ కాబట్టి మనకు ఎంత అవుతుందండి? సమాంతర చతుర్భుజం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 180 degrees. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య రెండు కాని సంఖ్యను పొందుటకు సంభావ్యత ఎంత అనేసి ఇచ్చారండి. సో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పాచికను దొర్లించినప్పుడు అనేసి ఇచ్చారు. సో ఒక పాచికలో ఎన్ని నెంబర్స్ ఉంటాయండి? 1 2 3 4 5 6 మొత్తము 6 నెంబర్స్ ఉంటాయి పాచికలో. దీంట్లో మనకు ప్రధాన సంఖ్యలు ఎన్నండి? 2 3 5 వచ్చేసి ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు అనేసి ఇచ్చారు. సంయుక్త సంఖ్యలు ఏమవుతాయండి? దీంట్లో 4 6 సంయుక్త సంఖ్య అవుతుంది. సో ఇక్కడ మనకేమి ఇచ్చారు? ఒక పాచికను దొర్లించినప్పుడు. సో పాచికలో మనకు మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయండి? 6 నెంబర్స్ ఉంటాయి. సో రాసేసుకున్నాము. నెక్స్ట్ ప్రధాన సంఖ్య అనేసి ఇచ్చారు. ప్రధాన సంఖ్యలు ఏంటివండి? దీంట్లో 2 3 5 వచ్చేసి ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్యలు ఏమి ఇచ్చారు? 4 6 సంయుక్త సంఖ్యలు అవుతాయండి. రెండు కాని సంఖ్యలు ఏమున్నాయండి? ఓన్లీ 1 మాత్రమే ఉంది. సంఖ్యను పొందుటకు సంభావ్యత ఎంత అనేసి ఇచ్చారు. సో సంభావ్యత మనకు సంభావ్యతలో మనకు ఏమవుతుందండి? అనుకూల ఫలితాలు బై మొత్తం ఫలితాలు. మనకు సంభావ్యతను పొందడానికి అనుకూల ఫలితాలు ఎన్నండి? ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో మొత్తం ఫలితాలు ఎన్నండి? మొత్తం చూసుకున్నట్లయితే ఎన్ని పాచికలో ఉండేటి? 6. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? 1/6. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ పాచికను దొర్లించినప్పుడు అని ఇచ్చారు కాబట్టి పాచికలో ఉండేటటువంటి నెంబర్స్ అన్నీ రాసుకోవాలి. అలాగే దాంట్లో ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు రెండు కాని అని అడిగారు కాబట్టి
ఫస్ట్ ప్రధాన సంఖ్యలను తీసేయాలి, తర్వాత సంయుక్త సంఖ్యలను తీసేయాలి. సో మిగిలినటువంటి సంఖ్యలన్నీ ఓన్లీ ఒక నెంబర్ మాత్రమే మిగిలింది కాబట్టి దాని సంభావ్యత ఎంత అవుతుందండి? 1 అవుతుంది. సో అనుకూల ఫలితాలు బై మొత్తం ఫలితాలు, మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? 6 ఉన్నాయి కాబట్టి 6 అండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1/6. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక వస్తువు 10% నష్టంతో 540కి అమ్మబడింది. దాని కొన్న వెల ఎంత అనేసి ఇచ్చారండి. సో 10% నష్టము 540 రూపాయలు. దాని కొన్న వెల మనం 100 రూపీస్ అనుకుంటే, దాని కొన్న వెల 100 రూపీస్ అనుకుంటే ఎంత అనేసి అడుగుతున్నారండి. సో 10% నష్టము అన్నారు కాబట్టి 100%లో 10% తీసేస్తే ఎంత? 90%. 90% అయితే ఎంతండి? 540 అన్నారు. సో 100% కనుక్కోమన్నారు. సో మనకు ఎక్కువ బై తక్కువ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చండి. సో మనకు ఎక్కువగానే వస్తుంది, 100% వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 540 అండి. సో 0 0 క్యాన్సిల్, 9 6 54. సో మొత్తం ఎంతండి? 600. సో అక్కడ ఆ వస్తువు కొన్న వెల ఎంతండి? కొన్న వెల మనకి ఎప్పుడైనా కూడా 100% ఉంది కాబట్టి ఇక్కడ 100% ఈక్వల్ టు ఎంతండి? 600. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి అమర్ 2 కిలోల 500 గ్రాములు లడ్డూలు వచ్చేసి లడ్డూలు కొన్నాడు. తర్వాత 1 కిలోగ్రామ్ వచ్చేసి హనీ కేకు, 750 గ్రామ్స్ వచ్చేసి జామును, 250 గ్రామ్స్ జిలేబీ కొన్నాడు. అతను కొన్న తినుబండారాల మొత్తం ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇది ఆన్సర్ వచ్చేసి 4 కిలోల 500 గ్రాములండి. ఇది మొత్తం ఇచ్చినటువంటి దాన్ని యాడ్ చేయడమే, యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రక్కపటంలో y + 2x = ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇచ్చినటువంటి దాంట్లో దీన్ని ఒక త్రిభుజంగా తీసుకున్నట్లయితే మనము లంబకోణ త్రిభుజంగా తీసుకుందామండి. సో దీంట్లో y అనేసి ఇచ్చారు, x ఇది 45 degrees అనేసి ఇవ్వడం జరిగింది. సో దీని విధంగా మనము ఈక్వేషన్ రాసుకుందాము. ఇక్కడ మనము లంబకోణ త్రిభుజంలో వచ్చేసి మొత్తం 3 డిగ్రీలు కూడా 3 కోణాలు కూడా ఎంత అవుతుందండి? 180 degreesకి ఈక్వల్ అవుతుంది కాబట్టి 2x + y, ఇంకొకటి ఏంటండి 90 degrees తీసుకుందాము కోణము. ఈ కోణం ఇదంతా ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 180 degreesకి ఈక్వల్ అవుతుంది. లంబకోణ త్రిభుజంలో మొత్తం కోణాలు మొత్తం ఎంత? 180 degrees. సో 180 degreesకి ఈక్వల్ చేద్దాము. సో దీంట్లో తీసుకున్నట్లయితే 2x + y = 180 degrees - 90 అండి. సో కాబట్టి ఎంత అవుతుంది? 90 degrees. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను చూసుకున్నట్లయితే జువేరియా 10 కిలోల బరువున్న కూరగాయలను కొనుగోలు చేసింది. ఇందులో వచ్చేసి 3 కిలోగ్రాముల 500 గ్రాములు ఉల్లిపాయలు, 2 కిలోల 200 గ్రాముల టమోటాలు, మిగిలినవి బంగాళదుంపలైన ఆ బంగాళదుంపల బరువు ఎంత అన్నారు. సో ఇది కూడా మొత్తం మనకు ఎడిషనే, ఈజీగానే ఉంటుంది కాబట్టి క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4.3 కిలోగ్రామ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓన్లీ ఎడిషనే అండి, దీంట్లో ఎవరైనా ఈజీగా చేయొచ్చు. సో సెకండ్ది నెక్స్ట్ది 2 ఖండన రేఖల ఖండన బిందువుల సంఖ్య అనేసి ఇచ్చారు. 2 ఖండన రేఖలు అనేసి ఇచ్చారు. సో 2 అన్నారు, ఇది ఒకటి ఇది ఒకటి. సో 2 ఖండన రేఖలు అయిపోయాయి కదా. 2 ఖండన రేఖల మధ్య ఖండన బిందువులు. సో ఖండన బిందువులు ఎన్ని ఉన్నాయని? ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. దీన్ని ఖండన బిందువు అంటాము. సో 2 రేఖలే అన్నారు కాబట్టి 2 రేఖలకు ఖండన బిందువు ఎంత ఉంటుందండి? ఓన్లీ 1 ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను. కొంత సొమ్ము పైన 5% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ వచ్చేసి 600. అయితే అసలు ఎంత అనేసి ఇచ్చారండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడమే. SI = PTR/100. సో ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారంటే 600 ఇచ్చారు. అసలు తెలీదు, P ఇంటూ టైం ఎంత? 4 సంవత్సరాలు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5%. సో 5 వేసేసుకుందాం. సో దీన్ని వచ్చేసి మనము క్యాల్కులేట్ చేద్దామండి. 5తో 5 20 4తో 4 5
సో పీ ఈక్వల్ ఎంత అవుతుందండి 600 ఇంటూ 5. సో ఎంత అండి 3000 అవుతుంది. 3000 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకు ఏం లేదు, మొత్తం వచ్చేసి పీ కనుక్కోమంటున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారండి, టైం ఇచ్చారు, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు. సో ఇచ్చినటువంటి వాల్యూస్ను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3000. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక త్రిభుజంలో ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, సిఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చారండి. సో ఇచ్చినటువంటి వాటిల్లో మనకు ఏబీ ఈక్వల్ టు సిఏ ఉందండి, బీసీ ఒకటి డిఫరెంట్గా ఉంది. సో దీంట్లో మనకు రెండు యాంగిల్స్ అనేది సేమ్గా ఉన్నాయి. సో ఎక్కడైనా సరే రెండు భుజాలు సమానంగా ఉంటే అది ఏమవుతుందండి సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకు ఏబి సిఏ రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి, బీసీ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనేసి ఇచ్చారు. సో ఒక త్రిభుజంలో రెండు కోణాలు వచ్చేసి మనకు ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామండి సమద్విబాహు త్రిభుజం అనేసి చెప్తాము. నెక్స్ట్ విషమబాహు త్రిభుజం అంటే మనకు అన్ని భుజాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అన్ని భుజాలు ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ రాస్తే అన్ని భుజాలు కూడా అన్ఈక్వల్గానే ఉంటాయి. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం అండి. సంబాహు త్రిభుజం అంటే 3 భుజాలు కూడా మనకు సమానంగా ఉంటాయి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ అవుతుంది. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం అంటే మనకు 2 భుజాలు సమానంగా ఉంటే ఒకటి సమానంగా ఉండదు. లంబకోణ త్రిభుజం అంటే ఇది వచ్చేసి ఒక కోణం 90 డిగ్రీస్ ఉన్నట్లయితే దాన్ని లంబకోణ త్రిభుజం అనేసి చెప్తాము. సో అది మీకు తెలిసిందే. సో ఇక్కడ మనకు 2 భుజాలు సమానం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రెండు సంఖ్యల నిష్పత్తి వచ్చేసి 5:7, వాటి గసాకా 3 అయినా కసాగు ఎంత అనేసి వచ్చారండి. సో దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే 5x అని తీసుకుందామండి, 7x. సో గసాకా వచ్చేసి x అని తీసుకోవాలి, x ఈక్వల్ టు 3 అని తీసుకుందాము. సో దట్ మీన్స్ గసాకా. సో దీంట్లో 5x అంటే 5 3 జార్ ఎంతండి 15 ఇంటూ 7x అంటే ఎంతండి 21 ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. సో 15 ఇంటూ 21 ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా ఎంతండి 3. సో దీంతో మనము 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత 5 జార్. సో 21 ఇంటూ 5 ఈక్వల్ టు కసాగ్ అవుతుందండి. 21 ఇంటూ 5 ఈక్వల్ టు ఎంత అవుతుంది 105. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. మీకు తెలిసిందే కదా, కసాగు కనుక్కోవాలి అంటే మనకు రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చి తర్వాత కసాగు ఇచ్చినప్పుడు రెండు సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. ఇక్కడ రెండు సంఖ్యల లబ్ధం ఎంత మనకి ఈస్టుల్లో ఇచ్చారు కాబట్టి 15x ఇంటూ 7x. సో x ఈక్వల్ టు మనం 3, ఇక్కడ గసాకా ఇచ్చారు కాబట్టి 3 అవుతుందండి. సో దీంతో 3తో మల్టిప్లై చేస్తే మనకు 15 ఇంటూ 21 ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. సో ఇక్కడ కసాగు మనకు 3 ఇచ్చారు కదా, 3ని సబ్స్టిట్యూట్ చేస్తే కసాగు వాల్యూ మనకు తెలుస్తుందండి. సో కసాగు వాల్యూ ఎంత వస్తుంది 105. నెక్స్ట్ క్వశ్చను 56 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఎంత అనేసి ఇచ్చారండి. సంపూరక కోణాల మొత్తం ఎంత అవుతుంది 180 డిగ్రీలు అవుతుంది. సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం అండి. సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తము. సో ఎంత అవుతుంది 180 డిగ్రీలు అవుతుంది. సో ఇక్కడ ఒక కోణం ఇచ్చారు కదా 56 డిగ్రీలు, అయితే ఇంకొక కోణం తెలీదు కనుక్కోవాలి. సో సంపూరక కోణాల మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి 180 డిగ్రీస్ వేసుకుందాం. సో x ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 56 డిగ్రీస్. సో x ఈక్వల్ టు ఎంత అవుతుందండి 124 డిగ్రీస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. రెండు సంపూరక కోణాల మొత్తం కూడా ఎప్పుడు 180 డిగ్రీస్ ఉంటుంది. సో మనకు ఒక కోణం ఇచ్చారండి, ఇంకొక కోణం కనుక్కోవాలి. సంపూరక కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అని మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ. సో దీన్ని ఈక్వల్ టు చేస్తే మనకు x వాల్యూ వస్తుందండి, ఇంకొక సంపూరక కోణం వాల్యూ. సో ఎంతండి 124 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చను ఒక దీర్ఘచతురస్రం ఏబిసిడిలలో ఏసీ 10 సెంటీమీటర్లు అయితే బీడీ ఎంత అనేసి ఇచ్చారండి. సో మనం ఒక దీర్ఘచతురస్రం తీసుకుందాము,
సి డి. సో దీంట్లో ఎంత అండి, ఏసీ వచ్చేసి 10 సెంటీమీటర్లు అనేసి ఇచ్చారు. సో బీడీ కూడా ఎంత అవుతుందండి, 10 సెంటీమీటర్లే అవుతుంది. ఎందుకంటే దీర్ఘచతురస్రంలో ఎప్పుడు కూడా వికర్ణాలు సమానంగానే ఉంటాయి. ఏసీ ఈక్వల్ టు బీడీ అవుతాయండి. కాబట్టి ఇక్కడ మనకు బీడీ వాల్యూ ఎంత అవుతుంది, 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, x ఈక్వల్ టు -3 వద్ద 2x² - 3x + 2 బహుపది యొక్క విలువ ఎంత అనేసి ఇచ్చారు. జస్ట్ మనము x వాల్యూను సబ్స్టిట్యూట్ చేయడమే అండి. 2 ఆఫ్ -3 x² ఉంది కాబట్టి స్క్వేరు, -3 x వాల్యూ -3 + 2. సో ఎంత అవుతుందండి, ఇక్కడ వాల్యూ మనకు వచ్చేసి 18 అవుతుంది. ఇక్కడ మనకు 3² అంటే 9, 9 2s are 18, మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుందండి, మైనస్. సో 3 ఇక్కడ వచ్చేసి 3 3s are 9 + 2. సో మొత్తం ఎంత అండి, 29. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4. ఓన్లీ ఎక్స్ వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చగా అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ 3² + 2² అనేసి ఇచ్చారు. సో ఎంత అవుతుందండి, ఇది 13 అవుతుంది. నెక్స్ట్ 3² - 2², 9 - 4. సో ఎంత అండి, 5. నెక్స్ట్ 3² × 2² అంటే 9 × 4 ఎంత అండి, 36. నెక్స్ట్ 3² / 2² ఎంత అవుతుంది, 9/4. దట్ ఈక్వల్ టు ఎంత అండి, 2.2 అవుతుంది. సో దీంట్లో మనకు ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఆరోహణ క్రమంలో అమర్చినట్లయితే ఫస్ట్ వాల్యూ ఏమవుతుందండి, డి. స్మాల్ వాల్యూ డి కాబట్టి ఫస్ట్ది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుందండి. ఆప్షన్ 3 డిబిఏసి అనేది మనకు వస్తుంది ఆరోహణ క్రమంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 1001 యొక్క కారణాంకాల సంఖ్య అనేసి ఇచ్చారు. సో 1001 కారణాంకాలు చూసుకుంటే 1 కారణాంకం అవుతుందండి. నెక్స్ట్ 7, 11, 13 అంటే 11 13 జార్. ఇక్కడ 7 143 జార్ 1001 అనేసి వస్తుందండి. 143 కూడా అవుతుంది. నెక్స్ట్ 77, నెక్స్ట్ 91, నెక్స్ట్ 1001 అది కూడా కారణాంకమే కదండి. సో మొత్తం ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 కారణాంకాలు ఉంటాయండి. 1001కి యొక్క కారణాల సంఖ్య చూసుకున్నట్లయితే 1 కారణాంకం అవుతుంది, అలాగే 1001 అనేది కూడా కారణాంకం అవుతుంది. నెక్స్ట్ 7 143 జార్స్ 1001 అండి. నెక్స్ట్ 143కి వచ్చేసి మనకు 11 13 జార్ 143 ఇలా మనకు వస్తుందండి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం 8 కారణాంకాలు అయితే ఉన్నాయి. 1001కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి, 8 కారణాంకాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దత్తాంశం ఇచ్చారు యొక్క బహుళకం ఎంత అనేసి ఇచ్చారు. సో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటుందో అదే ఆ దత్తాంశం యొక్క బహుళకం అండి. కింద చూసినటువంటి వాటిలో మనకు 6 అనేది 3 టైమ్స్, 4 టైమ్స్ అండి. 6 అనేది మనకు 4 టైమ్స్ రిపీట్ అయింది. 5 అనేది మనకు 3 టైమ్సే రిపీట్ అయిందండి. సో కాబట్టి బహుళకం ఎంత అవుతుందండి, 6. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు దత్తాంశం ఇచ్చి బహుళకం కనుక్కోమంటే మనకు ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏ నెంబర్ అయితే ఎక్కువగా రిపీట్ అయ్యి ఉంటుందో ఎక్కువ సార్లు, సో అదే మనకు దత్తాంశం కింద తీసుకోవాలండి. ఆ నెంబర్నే ఒక్కొక్కసారి 2 ఉంటాయి, 2 ఉంటే 2 కూడా తీసుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 5x + 7/2 = 3/2 ఆఫ్ x - 14 అయితే x విలువ ఎంత అనేసి ఇచ్చారండి. సో మనం దీన్ని ఈక్వేషన్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. అది ప్రాసెస్ అయితే ఈజీనే అండి, కాబట్టి మీరు ఈజీగా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి -5 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది సత్యము అనేసి వచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు లెస్ దాన్ అనేసి వచ్చారు. సో గ్రేటర్ దాన్ ఈ వాల్యూనే ఎక్కువ కాబట్టి. సో దీంట్లో చూసుకున్నట్లయితే 121 12 111 2 అనేసి ఇచ్చారండి. సో ఇదే మనకు ఎక్కువ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇదండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది మాత్రమే మనకు కరెక్ట్ అవుతుంది. ఇది కూడా ఇది ఇట్లాగే ఉండాలి, ఇది కూడా ఇలానే. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక కమ్మీ రేఖాచిత్రంలో 3 యూనిట్ల పొడవు గల కమ్మీ 15.6 లక్షల జనాభాను సూచిస్తే 1 యూనిట్ పొడవు గల కమ్మీ చూపించే జనాభా ఎంత అనేసి ఇచ్చారండి. సో 1 యూనిట్ కమ్మీ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 15.6/3. ఇక్కడ 3 యూనిట్లు ఇచ్చారు కాబట్టి 3 యూనిట్లు వచ్చేసి 15.6 అయితే 1 యూనిట్ ఎంతండి? ఇచ్చినటువంటి జనాభాపై ఎన్ని యూనిట్లు ఇచ్చారో చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో 3 5s are 3 2s are. సో ఎంతండి కరెక్ట్ ఆన్సరు? 5.2. నెక్స్ట్ క్వశ్చను. సో ఇక్కడ x+1/x = 5 అయితే x² + 1/x² విలువ ఎంత అనేసి వచ్చారండి. సో ఇది చూసుకున్నట్లయితే మనము a+b² ఫార్ములా యూస్ చేసి ఆన్సర్ కనుక్కోవచ్చండి. a² + 2ab + b². సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ a అనేది x, b అనేది 1/x అండి. సో ఈ విధంగా మనము ఫార్ములా కనుక్కుంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో x+1/x² ఎంత అవుతుందండి? 25. ఎందుకు ఇక్కడ x+1/x = 5 అనేసి వచ్చారు కదా. సో x+1/x² ఎంత అవుతుంది? 25. సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అయితే కనుక్కోవచ్చు. ఆన్సర్ వచ్చేసి 23 అనేది వస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పరిపూర్ణ వర్గము కాని సంఖ్యను గుర్తించండి అనేసి వచ్చారండి. సో దీంట్లో 324 అంటే 18² = 324, 361 19² = 361, నెక్స్ట్ 441 = 21². 441 = 21² అండి. సో ఇక్కడ మనకు 449కి వచ్చేసి ఎటువంటి వర్గము లేదు, ఎటువంటి స్క్వేర్స్ లేవండి. 324 అంటే మనకు 18² = 324, 19² = 361, 21² = 441. 449 అనేది మనకు పరిపూర్ణ వర్గం కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఒక మ్యాప్ పై స్కేలు 1:, మనకు ఎంతండి ఇది వచ్చేసి 6 కోట్లని ఇవ్వబడింది. మ్యాప్లోని 2 నగరాల మధ్య దూరం 30 మిల్లీమీటర్లని సోను కొలిచింది. ఆ 2 నగరాల మధ్య నిజ దూరము ఎంత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ నిజ దూరము కనుక్కోవాలంటే మనకు 30 ఇంటూ ఇచ్చినటువంటి 6 కోట్లు వేసుకోండి బై స్కేల్ మీద మనకు 1 కిలోమీటర్ అనేసి ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ మిల్లీమీటర్లలోకి మార్చుకుందాం. సో 1000 నెక్స్ట్ 3. సో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాము. 3కి 3 2 నెక్స్ట్ 1. సో 3 6 are ఎంత అండి? 18 కిలోమీటర్స్. 18 కిలోమీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. గణిత తార్కికతను వివరించడం అనేది మనకు దేనికి సంబంధించిందండి? భావ వ్యక్తీకరణకు సంబంధించింది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరిచేదిగా ఉండాలి, అలాగే మూల్యాంకనం కోసము పునరుభ్యాసనాలు ఉండాలి, స్వయం మదింపు చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు కూడా ఉండాలి, సమస్యల క్రమము ఎట్లా ఉండాలండి? సరళత నుండి క్లిష్టతకు ఉండాలి. ఇక్కడ మనకేమి ఇచ్చారు? కష్టం నుంచి ఈజీ అనేది ఇచ్చారు కాబట్టి ఇది మనకు రాంగ్ అవుతుందండి. ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది వచ్చేసి ఆప్షన్ 1.